తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఉద్యమకారుల గుర్తింపు కమిటీలో రేవంత్ రెడ్డి సర్కార్ ఇద్దరిని బీసీలను, ఇద్దరిని రెడ్లను, ఒక ఎస్సీ మాల సామాజిక వర్గానికి, ఒక ఎస్టీ లంబడి సామాజిక వర్గానికి నియమించడం జరిగింది. దాన్ని మేము స్వాగతిస్తూనే తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గమైన మాదిగలను నియమించకపోవడము, మాదిగలపై ప్రేమ లేదని, నిత్యం మాదిగలను రేవంత్ రెడ్డి ప్రభుత్వము అవమానపరుస్తూనే మమ్మల్ని కమిటీలో నియమించలేదని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ముందుండి పోరాడింది మాదిగలం. అది మేం చెప్పుకోవడం కాదు. అంతర్జాతీయ పత్రిక ఇండియా టుడే, వీక్లీ పత్రికలే తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ముందుండి పోరాడింది మాదిగలే అని ఈ పత్రికలు చెప్పిన చరిత్ర మన కన్నమ్మగట అవపడింది. మలిదశ ఉద్యమంలో మొట్టమొదటి అరెస్ట్ అయినప్పుడు కూడా 7 మంది అరెస్ట్ అయినారు. నాతో పాటు కూడా రవణ, స్టాలిన్, 7 మందిలో 5 మంది మాదిగ విద్యార్థులమే ఉన్నాం. మేము మొట్టమొదటి అరెస్టు తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ అయినప్పుడు 7 మంది మొట్టమొదట అరెస్ట్ అయినప్పుడు 7 మంది అరెస్ట్ అయితే అందులో 5 మంది మాదిగలమే ఉన్నాం అనే విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. అట్లాగే శ్రీకృష్ణ కమిటీ ఇటు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా వేసేది తెలంగాణ కావాలని, సమాఖ్యాంధ్రాలు మొత్తం సమాఖ్యాంధ్ర కావాలని కోరుకోవడం జరిగింది. తెలంగాణ ఉన్న ప్రజలు మొత్తం తెలంగాణ కావాలని కోరుకోవడం జరిగింది. కానీ సమాఖ్యాంధ్రలో ఉన్న మాదిగలు కూడా అంబేద్కర్ ఏదైతే చిన్న రాష్ట్రాలను సూచించిండో, మేము అంబేద్కర్ వారసులం కనుక ఖచ్చితంగా తెలంగాణ కావాలని, అక్కడ ఉన్న ఆంధ్రాలో ఉన్న మాదిగలు కూడా తెలంగాణ కావాలని కోరుకోవడం జరిగింది. అది మేం చెప్పడం కాదు, శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్టు, అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం కమిటీ రిపోర్టు వేసిందో ఆ కమిటీ చెప్పింది. అంటే అక్కడున్న మాదిగలే తెలంగాణ కావాలని కోరుకోవడం జరిగింది. మరి ఇట్లాంటి అప్పుడు రేవంత్ రెడ్డి మాదిగలను ఏ విధంగా విస్మరిస్తుండో మన కళ్ళకు కట్టొచ్చినట్టు అవపడుతుంది. అసలు ఒక విధంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఉద్యమకారుడు కాదు కదా. ఎవరు ఉద్యమంలో పాల్గొన్నది, ఎవరు ఉద్యమంలో ఉన్నారు అనే విషయాన్ని ఆయనకు తెలిస్తే కదా. అసలు తెలియదు. ఆయనే ఉద్యమంలో పాల్గొనలే. ఆయన అప్పుడు టీడీపీలో ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన ఇంటి దగ్గర నుంచి కరీంనగర్లో మీటింగ్ జరుగుతుంటే గన్ను పెట్టుకొని బయటకు వెళ్ళిండు. ఒక విలేకరు అడిగింది ఆనాడు, నువ్వు గన్ను పెట్టుకొని ఏంటంటే సరదాగా పెట్టుకొని అన్నాడు. కానీ నాకెవడో అడ్డొస్తాడని గన్ను పెట్టుకొని పోతే కరీంనగర్లో అశోక్ అనే మాదిగ బిడ్డే రేవంత్ రెడ్డి దగ్గర గన్ను గునుక్కున్న చరిత్ర మన కళ్ళ ముంగట అవపడ్డది. నాగపాటి అశోక్ మాదిగ బిడ్డ జగిత్యాలలో గన్ను గునుకు, అంటే మేము గన్నులకు కూడా భయపడము బిడ్డ, నువ్వు సమైక్యాంధ్ర ఉద్యమ పేరు మీద ఉన్నాము, మేము తెలంగాణ బిడ్డలము, మేము తెలంగాణ వారసులము అని ఎదురు నిలబడి ఆయన గన్ను గుండుకున్న చరిత్ర కూడా మన కళ్ళ ముంగట. మరి ఇట్లాంటి ఇంత సీరియస్ గా పనిచేస్తుంది సంస్కృత విభాగం. ధూమ్ధామ్ అంటే ఆనాడు బ్రహ్మాండంగా పనిచేసింది. ఆ ధూమ్ధామ్ రూపకర్త అంతడుపుల నాగరాజు, రసమే బాలకిషన్, ఏపూరు సోమన లాంటి వాళ్ళు కాలుకు గజ్జె కట్టి ఊరున్న వాడవాడన పల్లెన మొత్తం బ్రహ్మాండంగా పాటలు పాడి ఉర్లూతలు ఊహించిన చరిత్ర మన కళ్ళ మూడపడ్డది. మరి అట్లాంటప్పుడు ఇంత చైతన్యవంతమైన మాదిగలు, ఇంత ఉద్యమంలో భాగస్వాములైన వాళ్ళను మాదిగలను రేవంత్ రెడ్డి గుర్తించలేదంటేనే నొసడితో నవ్వుకుంటా, నోటితో నవ్వుకుంటా నొసడితో ఎక్కిరిచ్చినట్టుగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మాదిగలపై చిత్తశుద్ధుంటే తక్షణమే ఈ కమిటీలో ఏదైతే ఉందో మాదిగలను చేర్చాలన్నాం. సరే, కొంతమంది ధూమ్ధామ్ పేరు మీద తెలంగాణ ఉద్యమంలో నీకు అనుకూలంగా ఏపూరు సోమన్న నీ పార్టీలో ఉన్నాడు కదా. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు నుండి తెలంగాణ రాక నుంచి మొదలు పెట్టుకుంటే వచ్చినా కూడా తెలంగాణ అస్తిత్వం కోసం స్పీచ్లలో బ్రహ్మాండంగా మాట్లాడుతున్న కాశీం ప్రొఫెసర్, అట్లాంటి వ్యక్తులు ఎవరైనా నీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని మాదిగ బిడ్డలే నీకు అవపడలేదా? ఇంత అగ్రభాగాన పొద్దున లేస్తే బ్రహ్మాండంగా మాట్లాడతావు, సామాజిక న్యాయం అని మాట్లాడతావు. మాట్లాడినంత ఈజీగా చేతల్లో లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా కళ్ళకు కదినొచ్చినట్టు అవపడుతుంది. అందుకోసమే రేవంత్ రెడ్డి నువ్వు ఇప్పటికీ సమైక్యాంధ్ర మాటలు మాట్లాడుతున్నావు తప్ప, మాటలు మాట్లాడితే ఇప్పటికీ మాటలతోటే
కడుపు నింపుతున్నావు తప్ప చేతలో లేదు. ఇప్పటికే మాదిగా 3 ఎంపీ సీట్లలో ఉంటే ఒక ఎంపీ సీట్ కూడా నువ్వు మాదిగలకు ఇవ్వలేదు. ఒక్క ఎంపీ ఇప్పటికీ దాదాపు చంద్రబాబు పీరియడ్లో కావచ్చు, రాజశేఖర్ సమైక్యాంధ్ర ఉన్నప్పుడు రాజశేఖర్ పీరియడ్లో కావచ్చు, కేసీఆర్ పీరియడ్లో కావచ్చు, ఎప్పుడున్నా ఒక మాదిగకు ఒక ఎంపీ సీట్ ఇచ్చడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ ఎంపీ సీట్ కూడా కరువైంది. అందుకోసమే తక్షణము రేవంత్ రెడ్డి మాదిగలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మాదిగలపై ఏమాత్రం ప్రేమ ఉన్నా నువ్వు మాటలు చెప్పడం కాదు. ఏమనంటే నువ్వు అంటే నేను వర్గీకరణ కోసం మాట్లాడినా, నేను వర్గీకరణ చేసిన. అసలు వర్గీకరణ వచ్చినాక ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ అవుతుందా? అసెంబ్లీలో చట్టం చేసి అమలైంది. మరి ఎన్ని ఉద్యోగాలు ప్రమోషన్ లో ఇచ్చిర్రా అంటే ఎక్కడ కూడా ఇవ్వలే. మాటలు మాట్లాడినంత చేతలు లేవనేది రేవంత్ రెడ్డికి మేము ఖచ్చితంగా ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా నువ్వు మాదిగలను ఈ కమిటీలో పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే ఏ ఉద్యమంలో మీరు భాగస్వామ్యం చూడండి, విద్యార్థి గర్జన జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 3 తారీఖు నాడు. దానికి నాయకత్వం వహించిందే మాదిగ బిడ్డలమే. కాకతీయలో విద్యార్థి పులికేక జరిగింది, దానికి నాయకత్వం వహించింది మాదిగలే. అంటే ఏ రంగంలో పాదయాత్ర చేసిన మాదిగల అగ్రభాగాన ఉంది. అది మేం చెప్పడం కాదు, అంతర్జాతీయ పత్రికలు చెప్పినాయి కదా. ఇంత చరిత్ర ఉన్నా, ఇన్ని పత్రికలు చెప్పినా, శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు చెప్పినా, ఇవన్నీ కూడా చెప్పినాక కూడా నువ్వు మాదిగలను ఆ కమిటీలో చేర్చకపోవడం అంటే మా జాతిని అవమానించినట్టుగా మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఎస్సీకి కార్పొరేషన్ లో ఏమన్నా లోన్లు ఇచ్చినాడా? ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు ఉన్నారు. ఆయన 2 సంవత్సరాల ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలన్నర అవుతుంది. ఇప్పటి వరకు ఒక్క కార్పొరేషన్ కూడా లోన్ ఇవ్వలే. రాజీవ్ వికాస్ అని అప్లై చేయించినారు, కనీసం ఒక్కరు కూడా లోన్ ఇవ్వలే. రీసెంట్ గా మొన్నటికి మొన్న స్కూటీల పేరుతో అంబేద్కర్ అభయస్థం క్యాన్సిల్ చేసి స్కూటీలు ఇస్తాము, ఎలక్ట్రీషియన్ స్కూటీలు ఆటోలు ఇస్తామని అప్లై చేసుకున్నారు. మరి ఏ ఒక్కరు కూడా ఇచ్చిన చరిత్ర లేదా? 24 ఏళ్ళ మీ పాలన జరిగింది, కనీసం 24 మంది కాదు, ఒక్క మంది కూడా ఇవ్వలేని చరిత్ర ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. గతంలో సబ్సిడీ ఉండే ఎస్సీలకు సంబంధించింది, రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ సబ్సిడీని కూడా క్యాన్సిల్ చేసిన చరిత్ర ఉంది. అందుకోసమే రేవంత్ రెడ్డి ఖబర్దార్, ఖచ్చితంగా మాదిగల చేతిలో ఇప్పటికీ నీకు ఖచ్చితంగా గుణపాఠం తప్పది. భవిష్యత్తులో రాజకీయ రంగంలో కూడా మాదిగల చైతన్యం అంతా ఇప్పటికే ఊరూరున పల్లె మొత్తము ఈ ఉద్యమాన్ని ఎంతమంది మాదిగ సంఘాలు ఉన్నా ఈ మాదిగ విషయంకి వచ్చినప్పుడు అందరినీ కలుపుకొని పోయి ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటుదారునే బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మేల్కొని మాదిగలపై ఏమాత్రం చిత్తశుద్ధి ప్రేమ ఉంటే, నువ్వు నిజంగా ఉద్యమకారుడు ఉంటే నువ్వు ఆనాడు సమైక్యాంధ్ర పేరుతోటే ఉన్నావు. ఇప్పుడు కూడా నువ్వు తెలంగాణ ఏర్పడిన తర్వాత సమైక్యాంధ్ర పాలనతోటే సమైక్యాంధ్రకు సంబంధించిన అనుకూలంగానే మాట్లాడుతున్నావు తప్ప ఉద్యమకాలను ఎప్పుడు గుర్తించినట్టు లేదు. అందుకోసమే మాదిగలు పెద్ద సంఖ్యలో తెలంగాణలో దాదాపు 60 నుంచి 70 లక్షల మంది మాదిగలు ఉన్నారు. ఒక్క మాదిగా కూడా నీకు గుర్తుకొస్తలేదా? నీ ఎమ్మటి ఉన్న కూడా ఎవరు కూడా మాదిగలని మాట్లాడటం నీకు ఇష్టం లేకుంటున్నావా? ఎప్పుడు చేస్తే వేదికలలో అప్పుడప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నావు, చెప్పేటి అన్ని నూతి చిత్రాలు, చేసేటి అన్ని భోగేశాలు అన్నట్టు అవపడుతున్నది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఈ కమిటీలో ప్రాధాన్యత ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఉద్యమకారులుగానే చేసినారు, కానీ మాదిగలకు ప్రాధాన్యత అంటారు. 2 బీసీలకు, 2 ఓసీలకు, ఒక లంబడి, ఒక మాలసామి. మరి మాదిగలు ఉండాలిగా. తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ అయిన దాంట్లో జైలు పాలైంది మాదిగలే అని చెప్పారు కదా. మరి మాదిగలే అని చెప్పింది మేము చెప్పలే, పత్రికలు చెప్పిన అంతర్జాతీయ. మేము ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న టైంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీయండి మేము చెప్పిన. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా చెప్పింది మాదిగలే ఎక్కువ శాతం జైలు పాలైనారు, మాదిగలే అగ్రభాగాన నిలబడ్డారని చెప్పారు. ఇప్పుడు ఆ పత్రికలకు మనం చెప్తే రాసుకునేది కాదు కదా. మరి అట్లాంటప్పుడు మాదిగలకు పెద్దపీట వేయాలి కదా రేవంత్ రెడ్డి, వేయాలని మేము కోరుతున్నాం. మాలలకు ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. మాలలకు ఓటిస్తే మాదిగలకు 2 ఇవ్వాలి. ఇంక ఇద్దరు పెట్టుకుంటే తప్పేముంది? 2, 4, 6, 7 కమిటీ వేసి 7 వేసి ఇద్దరు పెట్టనుంటే 9 మందిని. మాకు ఎక్కువ ప్రాధాన్యత కావాలంటున్నాం. మాకు ప్రాధాన్యత కావాలని కోరుతున్నాం మేము. వాళ్ళు ఎవరు వేసిర్రు? కేశవరావు గారిని వేసిర్రు. అట్లాగే పొన్నం ప్రభాకరు, కోదండరామ్ సార్, అద్దంకి దయాకరు, రాముల్ నాయకు, మోతే శోభర్ రెడ్డిని వేసారు. కానీ మన మాదిగలకు ఏమన్నా ఏం చేశారు? మాదిగలే కదా అగ్రభాగాన్ని నిలబడ్డది తెలంగాణ ఉద్యమంలో. విద్యార్థి గర్జనకు నేనే సభాధ్యక్ష చేయించిన ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో
కాకతీయలో పులికేక మహాసభ పెడితే పాదయాత్ర 2 విభాగాలు వెళ్ళిపోతే సౌత్ మొత్తం నేను లీడ్ చేసిన, ఒదికు పెడమర్తి రవణ లీడ్ చేసినారు. మరి అక్కడ మొత్తం పాదయాత్ర ఊరూరు తిరుగుకుంటూ పోయినా, చాలా కమిట్మెంట్ గా నడిచినాం. మరి అక్కడికి వచ్చినా కూడా ఆడ మాదిగ విద్యార్థి అక్కడ సభాధ్యక్ష వహించడం జరిగింది, సంజీవ్ అనే వ్యక్తి కేయూలో. మరి ఇక్కడ కూడా ఓయూలో సభ జరిగినప్పుడు జనవరి 3 తారీఖు నాడు సభ జరిగితే దానికి సభాధ్యక్ష వహించింది నేనే. 7 మంది మొట్టమొదటి అరెస్టు 7 మంది అయినాము. నేను, పెడమర్తి రవణ, స్టాలిను, శ్రీకాంత్, కుమారస్వామి, మొత్తం 7 మెంబర్స్. ఆ 7 మెంబర్స్ బండారు వీరబాబు. ఈ 7 మెంబర్స్ లో 5 మాదిగలే మేము ఉన్నాం. ఎక్కువ జైలు పాలైంది మాదిగలే, ఎక్కువ కేసులు ఉంది మాదిగలే. ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు దర్వేలన్న పని చేయలేదా, ఏపూరు సోమన్న పని చేయలేదా, అంతటిలో ధూమ్ధామ్ సృష్టికర్త అంతటిలో నాగరాజు, రసమే బాలకృష్ణ, వీళ్ళంతా మాదిగా పెట్టలే కదా. మరి వీళ్ళందరూ సరే కొంతమంది టీఆర్ఎస్ లో పార్టీ పరంగా తీసుకున్నంటే ఏపూరు సోమన్న కాంగ్రెస్ పార్టీతోటే ఉన్నాడు కదా. మరి ఏపూరు సోమన్న లాంటి వాళ్ళకు కమిటీలో ఇవ్వాలి కదా సభ్యత్వము. ప్రొఫెసర్ కాశీం చాలా బ్రహ్మాండంగా ఊరూరున తిరిగి తెలంగాణ పేరు మీద చాలా బ్రహ్మాండంగా మాట్లాడు విద్యార్థులను మేల్కొల్పే దిశగా. మరి కాశీమన్న పేరు అన్న పెట్టాలి కదా, ఏ ఒక్కరి పేరు పెట్టలే కదా. మాదిగల పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మేము మాలలకు ఇచ్చినందుకు, ఇంకో లంబడి సామాజిక వర్గానికి ఇచ్చినందుకో, లేకపోతే బీసీలకు ఇచ్చినందుకు కాదు. మా సామాజిక వర్గం తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన్ని నిలబడడం మేము ఎక్కువ పనిచేసినాం. మాకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి. అసలు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? ఆయన గన్ను తీసుకొని కరీంనగర్ మీటింగ్, రణబేరి మీటింగ్ కరీంనగర్ లో పోతే ఆయన దగ్గర గన్ను గుంజుకుంది కూడా అశోక్ అనే మాదిగ బిడ్డని ఆయన దగ్గరికి వెళ్ళి గన్ను గుంజుకుంది. అది అందరూ తెలిసిన విషయమే. ఆనాడు టీడీపీలో ఓయూలో నాగం జనార్దన్ నుంచి మొదలు పెడితే ఎంతమందిపై దాడులు జరగలే. విద్యార్థి ఉద్యమం అందరూ సలెండర్ ఇచ్చారు. వాళ్ళు ఓయూకు వచ్చే చరిత్ర ఉంది ఆనాడు. అంటే సమైక్యాంధ్ర పార్టీలో ఉన్నది కదా టీడీపీ ఇవన్నీ. అప్పుడు అట్లాంటి వాళ్ళు ఈయనకు ఉద్యమకారులు మాదిగలు గుర్తొస్తలేరు అనేది రేవంత్ రెడ్డి. ఆయన ఉద్యమకారుడు కాబట్టి ఉద్యమకారులను గుర్తించలేరు కాబట్టి, ముఖ్యంగా మాదిగలను గుర్తిస్తలేరు అనే డిమాండ్ తోటే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అయ్యా మందకృష్ణ అభిప్రాయం ఆయన చెప్పాలి. ఆయన అడిగితే చెప్తాడు కదా. మరి మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వాలంటే వ్యతిరేకిస్తాడా లేకపోతే వద్దంటాడా అనేది మందకృష్ణ అడిగితే చెప్తాడు. ఇది మీద న్యాయమైన డిమాండ్ పెద్ద. ఇప్పుడు మందకృష్ణ కూడా ఆ స్థాయిలో ఉండాలంటే మాలాంటి వాళ్ళే త్యాగపడతాం కదా. మందకృష్ణ కూడా ఈ రోజు ఆ స్థాయిలో ఉండడానికి మా జాతి మొత్తం ఒకటే చేస్తేనే ఆయన కాపాడి ఆ లీడర్ గా గుర్తింపు వచ్చింది. ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ జరుగుతాం. మేము ఈ వచ్చే నెల 7 తారీఖు నాడు రాష్ట్ర స్థాయి సమావేశం ఉంది. దీని మీద అట్లాగే దళిత సంక్షేమం మీద కూడా రేవంత్ రెడ్డి అధికారం వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. 2.5 సంవత్సరాల్లో ఒక్క ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఒక లోన్ ఇవ్వాలి. అంబేద్కర్ అభయాసం పెట్టిండు. అంబేద్కర్ అభయాసం చూసే కదా నాడు ఓట్లు వేసింది మాల మాదిగలంతా. కానీ కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండే సరిపోతలేదు, నేను 12 లక్షలు ఇస్తా అని చేవెళ్ళ డిక్లరేషన్ మహాసభలో చెప్పిండు రేవంత్ రెడ్డి. కార్గే సమస్య ఉంది. కానీ 2.5 సంవత్సరాల తర్వాత ఒక్క దళిత బంధు అంబేద్కర్ అభయాస కింద ఒక్కరు కూడా లోన్ ఇవ్వలేదు కదా 12 లక్షలు. ఒక్కరికి 24 ఏళ్ళు గడుస్తున్నా, 24 నెలలు నడుస్తున్నా ఏ ఒక్కరు కూడా ఒక్కటి కూడా ఇవ్వలేదు. 24 మంది వదిలిపెట్టు. ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినాక ఏ ఒక్కరు కూడా లోన్ ఇవ్వలేదు కదా ప్రీతమన్న. ఈ రోజు కూడా ఒక్కరికి 10 మంది 20 మంది. కానీ వచ్చినాక మా దళితులకు అన్యాయం నష్టం జరిగింది. ఇప్పుడు మాదిగలకు మేజర్గా జరిగితే మొత్తం మాల మాదిగలకు ఇంకా అన్యాయం జరిగింది. గతంలో ఏదైనా లోన్ తీసుకుంటే ఒక సబ్సిడీ ఉండే, 1 లక్ష రూపాయలు తీసుకుంటే ఒక 40,000 30,000 ఉండే. రేవంత్ రెడ్డి వచ్చినాక దాన్ని మొత్తం రద్దు చేసిండు కదా. అది అందరూ తెలిసిన విషయం. మరి ఒక్కటి కూడా లోన్ ఇవ్వలే కదా. మాటలు ఎట్లా బ్రహ్మాండంగా మాట్లాడుతుండు. మొత్తం అన్ని వచ్చినట్టే ఇట్లా మొత్తం పథకాలన్నీ మొత్తం వచ్చి మా జేబులు ఉన్నట్టే చెప్తున్నాడు. మరి ఎక్కడ కూడా జేబులు లేవు. వాళ్ళు పదవులు ఉండు కాబట్టి వాళ్ళు ఎందుకు మాట్లాడతారన్నా? వాళ్ళు ఇంటర్నల్ గా కూడా మేము మాట్లాడుతూనే ఉన్నాం. ఇంతమంది మా టీం కలిసింది. నేను దీనికి ఇంటర్నల్ విషయం లేదు, ఆఫ్ ద రికార్డు. అసలు ఈ పదవులు వచ్చినాక ఇంతవరకు నాకు ఎంత బడ్జెట్ ఉందో నాకే తెలుస్తుంది. ఒక్కరు కూడా నేను లోన్ ఇవ్వలేదని అతను కుమిలిపోతుండు మనసులో. అది అందరూ తెలిసిన విషయం. ఇది సత్యాలు కదా. ఒక్క మనిషికి ఇప్పుడు 24 నెలలు గడుస్తున్నా 24 మందికి కాదు ఒక్కరికి లోన్ ఇచ్చిన చరిత్ర లేదు. మొన్న ఒక 2 months క్రితం ఏమని పెట్టారు, మేము లోన్ ఇస్తున్నాం అందరికీ గ్రామ పంచాయతీ ఎన్నికలు అప్పుడు. ఎస్సీకి ఏదైతే ఉందో పంపు చెట్లది ప్లస్ ఆటో ఎలక్ట్రానిక్ ఆటోలు అనేది ప్రభుత్వం అప్లై చేసుకోవాలని పెట్టింది.
అది అప్లై చేసుకుని ఎక్కడ వేసిన గొంగడ అక్కడ లెక్కనే ఉంది. మళ్ళీ ఎన్నికలు అయిపోయింది. అంటే ఎన్నికలు వస్తున్నప్పుడు ఏదో ఒకటి స్టేట్మెంట్ ఇవ్వడం, ఆ లోను అప్లికేషన్ తీయడం, ఎన్నికలు అయిపోయినా కథ మళ్ళీ ఊరుకున్నారు. ఇప్పుడు మళ్ళీ సప్పులు లేదు కదా, ఎన్నికల ముందే కదా పెట్టింది. అందుకోసం ఎస్సీ సంక్షేమంలో చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రధాన ఉద్దేశం ఏంటంటే మాకు మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వాలనేది మేము రేవంత్ రెడ్డిపై డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే మేము రాజకీయంగానే బుద్ధి చెప్తాం అనేది కూడా ఈ సందర్భం కూడా గుర్తు చేస్తున్నాం.